ఈరోజు మనం కొన్ని తెలుగు పదాలకు వాటి అర్థాలు నేర్చుకుందాము. అచేతనం, కదలకుండా ఉండు. పినతండ్రి, తండ్రి తమ్ముడు, బాబాయి. పద్మం అర్థము కమలం, తామర పువ్వు. నాట్యగత్తె అనగా నృత్యం చేసే స్త్రీ. నిర్మించుట, కట్టుట. శతాబ్ది 100 సంవత్సరములు. ఆలయం, గుడి. విగ్రహం, దేవుని బొమ్మ. వైశాల్యం, ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం. సేనాని, సైన్యాధికారి లేదా సేనలకు అధికారి. తీరం, ఒడ్డు. సర్పం, పాము. యుక్తి అర్థము ఉపాయం. పచ్చిక, గడ్డి. కొలను, సరస్సు. జలకం, స్నానం. మింటికి, ఆకాశానికి. కుమిలి, బాధపడి. శిల్పం, రాతితో చెక్కిన బొమ్మ. డబ్బు, ధనం. తోట, వనం. పాట, గానము. నిశ్శబ్దం, మౌనము. గొప్ప, ఘనము. కాల్చు, దహనము. మురికి, మలినము. పిలుపు, ఆహ్వానము. ఆకాశము అర్థము గగనము. కదలిక, చలనము. పరంపర, వరుస. పరిశీలన, వివరముగా తెలుసుకొనటం. తపన, కోరిక. మన్నన, మర్యాద. ప్రోత్సాహం, పురికొల్పటం. స్వానుభవం, స్వయంగా అనుభవించినది. నిరంతరం, ఎల్లప్పుడూ. సింధువు, సముద్రం. అమాయకముగా, మోసము తెలియని. అరయు, చూచు మరియు తెలుసుకొను. అర్చన అర్థము పూజ.